వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా మంచిగా షేర్ చేసుకున్నారు. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు. ముఖ్యంగా అది పిల్లలకి సంబంధించి మంచి చదువు రావడానికి సరస్వతి దేవికి సంబంధించిందనమాట. చాలా అంటే చాలా అందరికి మంచి ఎడ్యుకేషన్ కోసం ప్రార్థిస్తారనమాట ఈరోజు. ఓకే. ఇప్పుడు ఈరోజు మనకి మంచి టాపిక్ ఉంది. సెల్యులార్ న్యూట్రిషన్. ఇందాక చెప్పారు కదా పద్మ మేడం. చాలా అంటే చాలా వండర్‌ఫుల్ టాపిక్ రియల్‌గా చెప్పాలంటే. ఎంత మంచి టాపిక్ అంటే దీని గురించి అంటే మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ 102 ఫ్యామిలీస్ ఉన్నాయి. 103కొచ్చారు. అది ఇంక పెరుగుతారో, తగ్గుతారో తర్వాత విషయం. కానీ ఈ ఈ ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కంప్లీట్ అయ్యేలోపు మీకు అర్థమవుతుందనమాట. మనం ఎంత మంచి కమ్యూనిటీలో ఉన్నాము, ఎంత మంచి ఫుడ్ మన బాడీలోకి వెళ్తుంది అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సెల్యులార్ న్యూట్రిషన్ గురించి చెప్పుకోవాలంటే న్యూట్రిషన్ వేరే, సెల్యులార్ న్యూట్రిషన్ వేరే. సెల్యులార్ న్యూట్రిషన్ అంటే ఏందంటే అర్థం చేసుకోవాల్సింది అంటే మన దీర్ఘాయుష్ కోసం, దీర్ఘ ఆరోగ్యం కోసం అంటే మనకి పిల్లర్ అనమాట. మెయిన్ పిల్లర్. మన ఇల్లు మన మంచి ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనం ఎలాగ పునాది అనేది ఎలాగ మంచి స్ట్రాంగ్‌గా ఉంటుందో, మన ఆరోగ్యానికి కూడా ఈ సెల్యులార్ న్యూట్రిషన్ కూడా అంత పవర్ ప్యాక్ లాంటి పునాదనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ చూడండి బాగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనకొక రూల్ ఉంది. 30, 40, 30. 30, 40, 30 రూల్ ఉంది. అంటే మన శరీరానికి ఏమేమి పోషకాలు కావాలా అనే దానికోసం. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది ప్రతి కణానికి పోషకాలని అందుకునేలా చూసుకునే ఒక ప్రక్రియగా వర్ణిస్తారనమాట దీన్ని. అంటే ప్రతి కణానికి పోషకాలు అనేది ఎలా అందాలి? కణం బాగుంటే మనం బాగుంటాం. ఓకే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. కణానికి ఒక కణం అంటే ఒక మనిషితో సమానం. ఆ కణాన్ని ఆరోగ్యంగా చూసుకోగలిగితే ఎంటైర్ హ్యూమన్ బాడీ మొత్తం హెల్తీగా ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలా. ఎందుకు గుర్తుంచుకోవాలంటే దీని బియాండ్ అంత సైన్స్ ఉందన్నమాట. మనం తీసుకునే ఆహారాన్ని ఎలా పరిగణించొచ్చు అనే దాని విషయంలోకి వెళ్తే ఇది చూడండి ఒక్క కణమే ఇది. ఇక్కడ చూశారు కదా సైటోప్లాజము చాలా ఉన్నాయన్నమాట. కణ త్వచం చూడండి దాని యొక్క ఈ మెమ్బ్రేన్ ఉంది కదా సెల్ మెమ్బ్రేన్, మైటోకాండ్రియన్ ఇక్కడ చాలా చూశారు కదా. డిఎన్ఏ ప్రతి కణానికి ఒక డిఎన్ఏ ఉంటుంది. ఇక్కడ చూడండి బాగా అంటే లైసోజోమ్ అనేది ఉంది. బాగా మీరు బాగా అర్థం చేసుకోగలిగితే అంటే ఇవన్నీ మన సైంటిఫికల్ నేమ్స్ అన్నమాట. ఇది ఇక్కడ ఈ కణం అనేది ఇలా ఉంటుంది ఈ రూపం బాగా అర్థం చేసుకోగలిగితే. ఈ కణం వచ్చేసి మన శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా. అంటే ఒక మన బిల్డింగ్‌లో రూమ్స్ మనం కిచెన్ సెపరేట్‌గా, బెడ్‌రూమ్ సెపరేట్‌గా, హాల్ సెపరేట్‌గా అలాగా డివిజన్స్ మనం పోర్టికో సెపరేట్‌గా డివిజన్స్ చేసుకుంటాం కదా. అలా ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేదాన్ని మన జీవితాంతం లైఫ్ లాంగ్ మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటే మన కాళ్ళు, చేతులు, నడుము అంటే మోకాళ్ళు, అరికాళ్ళు, ఎంట్రుక, చెవులు ఇలాంటివన్నీ కంప్లీట్‌గా ఇవన్నీ బ్లాక్స్ అంటాం. ఇవన్నిటిని పర్ఫెక్ట్‌గా ఉంచడానికి అవన్నీ సరిగ్గా పనిచేయడానికి బేసిక్ ఫంక్షన్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. దాంతో పాటు మనం తీసుకున్న ఆహారంలో ద్వారా ప్రతి కణం శక్తిని సృష్టించడం, విషాన్ని తొలగించడం, శరీర నిర్మాణానికి కావాల్సిన అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంటే పుట్టినప్పుడు బేబీ ఒకలాగా ఉంటుంది. కొన్ని రోజులకు ఇంకొకలాగా పరిణితి చెందుతూ ఉంటారు. ఆ పరిణితి చెందేదానికి కూడా అభివృద్ధి చెందేదానికి కూడా సహకరించడం. మనం తీసుకునే ఫుడ్డే ఇదంతటికి డెవలప్‌మెంట్ జరుగుతుంది స్ట్రక్చర్ అనమాట. అదేవిధంగా మన బాడీ మొత్తం మీద 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ఇలాంటి కణాలు 100 కోట్ల కణాలు ఉంటేనే మన శరీరం రూపం అన్నమాట. ఓకే. అదేవిధంగా ఇవి ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విధులన్నిటిని నిర్వహించడానికి ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇందాక భారతి మేడం చెప్పారు. ఒకప్పటికి ఈ న్యూట్రిషన్‌కి తీసుకున్న తర్వాత నాకు కోపం తగ్గింది. డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. ఊరికే ఏదన్నా కోపం వచ్చిందా అంతకుముందు వారం రోజులు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. చాలా బాగా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు చలేగా జస్ట్ అంతే కాసేపే ఉంచుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో న్యూట్రిషన్ ప్రతి కణం గాని ఆరోగ్యంగా లేకుంటే మనం తీసుకునే డెసిషన్స్ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన హావభావాలు కావచ్చు, మన ఎమోషన్స్ కావచ్చు అన్ని కంప్లీట్‌గా చేంజ్ అయిపోతాయి. వాటిష్టంగా అవే మనకి తెలియకుండా బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటికి కూడా సెల్యులార్ న్యూట్రిషన్ తీసుకున్నందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బాగా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన జీవక్రియలు, మన శరీరంలో జీవరసాయన క్రియలు జరుగుతూ ఉండాలి ప్రతిరోజు. వాటి కోసం ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. వీటిని డైరెక్ట్ మనం ఏంటంటే ఫుడ్ ద్వారానే ఇయ్యకుండా సెల్యులార్ న్యూట్రిషన్ అంటే సప్లిమెంటేషన్ ద్వారా మన బాడీకి ఇవ్వాలి. సప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి ప్రతిరోజు 114 రకాల వైటమిన్స్, మినరల్స్ కావాలి. వాటిని మనం తీసుకున్న ఫుడ్‌లో కొన్నే క్యారీ అవుతాయి.
మిగతా వాటిని మనం అడిషనల్గా సప్లిమెంటేషన్ రూపంలో మన బాడీకి ఇవ్వగలిగితే మన శరీరం దాని యొక్క పని, దాని విధులను అవి మంచిగా నిర్వర్తించుకునేదానికి ఇవి పోషకాలు లోపలికి వెళ్ళి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా ప్రతి హ్యూమన్ బాడీకి ఒక విషయం చెప్పాలా, ఒక ఆరోగ్యకరమైన శరీరం ఏర్పడేదానికి 25 ఏళ్ళు పడుతుందట. ఈ 25 ఏళ్లలో క్వాలిటీ ఫుడ్ మేకింగ్ అని మనం సరిగా కానీ తీసుకోగలిగితే, అంటే ఇల్నెస్కి వెళ్లకుండా వెల్నెస్లో మనం ఉంటాం. ఓకే, అంటే డిసీజ్ వేరు, డిజార్డర్ వేరు, సిండ్రోమ్ వేరు, ఒకదానికి రిలేటెడ్. ఒకటి స్టార్ట్ అవుతుంది, రెండోది మోడరేట్ అవుతుంది, మూడోది శాశ్వతం అయిపోద్ది, అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్లకు తీసుకెళ్ళిపోద్ది అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు మన శరీరం ఆరోగ్యకరమైన కణాలు 25 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వరకు హెల్దీగా మనం అంటే తీసుకుంటుందంట క్వాలిటీగా. అంటే రీజనరేషన్ మనం తీసుకున్న ఆహారం ద్వారా ప్రాసెస్, మంచి ఆహారం తీసుకుంటే మంచి కణాలు అభివృద్ధి చెందుతాయి. ఆ మంచి కణాలు శరీరం మొత్తంలో ఉన్న ప్రతి భాగాన్ని ఇలా షఫలింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఆహారం ఉంది కదా, ఆహారంలో లోపాలు వచ్చిన తర్వాత స్ట్రెస్ అనేది 25 ఏళ్ల తర్వాత స్టార్ట్ అవుతుందంట ప్రతి మనిషికి ఎక్కువగా. అంటే ఇప్పుడు నవేడేస్లో అయితే చాలా చిన్న పిల్లల నుంచి వచ్చేస్తుంది. కారణం న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది బాడీకి ఇవ్వనందువల్ల. అప్పుడు ఏమవుతుందంటే అది క్షీణించిన తర్వాత ఆరోగ్యకరమైన ప్రసరణ అనేది మన బాడీ మీద కమాండింగ్ కోల్పోతాం. ఆ టైంలో మనం సప్లిమెంటేషన్ కానీ యాడ్ ఆన్ చేసుకోగలిగితే టోటల్ బాడీ సర్క్యులేషన్ డిపెండ్స్ ఆన్ సప్లిమెంట్స్ మీద యాడ్ ఆన్ అయి ఉంటుంది అంటున్నారు. అంటే లైక్ ఎలా చెప్పాలంటే, అంటే మన రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలన్నా, గడ్డగట్టే సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, అదేవిధంగా కొత్త రక్తనాళాలు కణజాలాలు పునర్నిర్మాణం జరగాలన్నా, వీటన్నిటికీ శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, అంటే అదేవిధంగా మన శరీరంలో టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలన్నా, అంటే ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా, అదేవిధంగా మన బాడీలో ఏంటంటే ఒక రకమైన ప్రత్యేకమైన స్టెమ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెమ్ సెల్స్కి ఇచ్చేసి ఖచ్చితంగా, అంటే ఇది ఏమంటారంటే కణం ఆరోగ్యంగా ఉండడానికి ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్నే స్టెమ్ సెల్ అంటారు. దానికి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇవ్వాలి, అది తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. ఆరోగ్యకరమైన సెల్లు, అనారోగ్యకరమైన సెల్లు మనం తీసుకునే ఆహారం ద్వారా. ఇక్కడ చూడండి, అనారోగ్యకరమైన సెల్ ఎలా ఉంది గమనిస్తే, మనం ఇక్కడ స్క్రీన్లో చూస్తే, అంటే ఈ అనారోగ్యకరమైన సెల్ ఏంటంటే ఆ సెల్ మెంబ్రేన్ ఉంది కదా, అది హార్డ్గా తయారైపోతుంది. అది చూడండి బ్లాకిష్ అయిపోయింది, ఇక్కడ బ్లూగా ఉంది, ఇక్కడ బ్లాకిష్ అయిపోయి హార్డ్ అయిపోయింది. కంప్లీట్ జెల్ ఫామ్లో ఉండాలి, అది ఒకలాంటి నీటి బుడగలాగా ఉండాలి అది. ఓకే, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఏమైంది, మనం ఇచ్చిన ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళాలి. ఓకే, అంటే మనం ఫుడ్ తీసుకుంటాము, ఆక్సిజన్ వెళ్తుంది, శక్తిని ప్రొడ్యూస్ చేయాలంటే కొంచెం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఆక్సీకరణ చెందద్ది. ఇప్పుడు మనం యాపిల్ని కట్ చేసామంటే 2 ముక్కల్ని ఇలా తీసినప్పుడు మధ్యలో ఒకలాంటి కలర్ షేడ్ అవుతుంది కదా, అది ఆ కోసినప్పుడు జరిగిన ఆక్సీకరణం అంటారు, దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే దాని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం వడ్లు ఉంటాయి కదా పల్లెటూరులో, ఆ వడ్లని మనం రైస్ మిల్కి వేసినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోనైన తర్వాత బియ్యం బయటకు వస్తాయి. అంటే ఎలా చెప్పాలంటే ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ మెకానిజం జరిగేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అది కూడా క్వాలిటీ హీట్ ప్రొడ్యూస్ అవ్వాలా. అన్క్వాలిటీ హీట్ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుందంటే సెల్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్దీ సెల్ ఏం చేస్తుంది, ఇది చాలా జెల్ ఫామ్లో ఉంది, సాఫ్ట్గా ఉందన్నమాట. ఇది మన న్యూట్రియంట్స్ అన్ని తీసుకుంటుంది, శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ప్రాసెస్లోనే బయటికి వేస్ట్ని పంపించేస్తుంది. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వీటన్నిటికీ ఒకదానికి ఇంటర్లింక్ ఉంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలిగితే. ఇక్కడ ప్రతి దానికి ఒక లింక్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మెంటల్గా మనం హెల్దీగా ఉండాలంటే ఏం కావాలా, ఇవన్నీ కావాలా, 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీ కావాలా, ఎవరు ఇవ్వట్లా. ఇక్కడ విల్లై ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ విల్లే అంటారు దీన్ని. ఈ విల్లై అనేది ఇక్కడ ఆ విల్లై అనేది ఇక్కడ చూడండి బాగా, ఇవి కూడా కొన్ని లక్షల కణాలతో ఇది ఏర్పడుతుంది, ఈ విల్లై కూడా. ఇక్కడ చూడండి, క్యాపిలరీ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఈ నెట్వర్క్ సిస్టమ్ ఉంది కదా, ఇక్కడ ఈ నెట్వర్క్ సిస్టమ్ ఉంది కదా, ఈ అల్లిక అనేది క్వాలిటీగా ఉండాలి. ఇలా అంటే దీన్ని ఇలా లాగినా కూడా చైన్ కూడా ఇంక తెగకూడదు, అంత క్వాలిటీ మేకింగ్ కావాలి. ఈ మేకింగ్ జరగడానికి కూడా సెల్ అనేది సెల్కి ఇచ్చే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అదేవిధంగా దాంతోపాటు ఇంకొకటి ఈ పక్కన చూడండి, అంటే విల్లై ఉంది కదా, విల్లై అంటే మన భాషలో చెప్పుకోవాలంటే టర్కీ టవల్ తెలుసు కదా చాలా మందికి, టర్కీ టవల్ ఉంటుంది. అది మనం బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా తల తుడుచుకున్న మన శరీరం మీద ఉన్న
వాటర్ మొత్తం లాగేసుకుంటుంది. ఓకే. సేమ్ వే ఈ విల్లయ్య కూడా ఏం జరుగుతుందంటే, ఈ విల్లయ్యలో కూడా ఏం జరుగుతుందంటే, ఇలాగ మన శరీరానికి మనం తీసుకున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్‌ని అది తీసుకుంటుందనమాట బాగుంటే. అదే మీరు క్వాలిటీ టవల్, టర్కీ టవల్ కాకుండా అలాంటి జెల్లీ ఫార్మ్ లేకుండా ఉన్న టవల్ కాకుండా వేరే టవల్‌తో మనం తుడుచుకుంటే ఏమవుతుంది, ఎక్కడ తడి అక్కడే ఉంటుంది, తలారదు, ఇంకా డిస్కంఫర్ట్ అయిపోద్ది మనకి. సేమే మన బాడీ పరిస్థితి కూడా అంతే. మనం తీసుకున్న ఫుడ్ కూడా అలాగే చిన్న పేగులోకి వెళ్ళాలన్నా అక్కడ స్మాల్ ఇంటెస్టిన్, అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టిన్, కోలన్లోకి వెళ్ళి మోషన్ ట్రాక్ లోంచి రావాలన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది విల్లై అనమాట. చాలా మందికి నవే డేస్ లో అన్ఫార్చునేట్లీ విల్లై యాక్టివేషన్ లో లేదు. ఎందుకంటే తినాల్సిన ఆహారం తినకుండా తినకూడని ఆహారాలు తింటున్నాం మనం. ఓకే. ఇక్కడ చూడండి, ఈ విల్లై వల్ల ఇక్కడ చూడండి, ఇది చిన్న పేగు, నేను చెప్పాను కదా టవల్ లాంటిది ఒకటి ఉంటుంది. అబ్సార్ప్షన్ జరగాల. మనం తీసుకున్న ఆహారం న్యూట్రియంట్స్ సపరేట్ చేసేసి దాంట్లో బ్రేక్ డౌన్ విచ్ఛిన్నం జరుగుతుంది. ఈ విచ్ఛిన్నం జరిగే ప్రాసెస్లో మంచిని సపరేట్ చేసేసి మన శరీర భాగాలన్నిటికీ పంపించి క్లీనింగ్ ప్రాసెస్ జరగాలి. ఆ క్లీనింగ్ కూడా ఎలా జరగాలి, ఇందాక మనం చెప్పాను కదా, పోషకాలన్నీ మన శరీరానికి ఇవ్వాల్సిన అన్ని కూడా ఇస్తేనే క్లీనింగ్ ప్రాసెస్ జరిగింది. అబ్జార్ప్షన్ జరగాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ రీజనరేట్ అవ్వాలి. అవి కూడా హెల్దీ సెల్స్ ఉంటేనే రీజనరేట్ అవుతాయి. అంటే ఆరోగ్యకరమైన కణాలు పునరుత్పత్తి జరుగుతూ ఉండాలి, రీజనరేట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే. ఇక్కడ మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మనం నిజంగా బ్లెస్డ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నందువల్ల నిజంగా అదృష్టవంతులు. మనం ఇంత మంచి అదృష్టం ఇంకెవరికి మేబీ రాకపోయి ఉండొచ్చు అని అనుకోవాలా. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, సెల్యులార్ న్యూట్రిషన్ ప్రపంచం మొత్తం మీద ఈ తత్వశాస్త్రం అంటారు దీన్ని. సెల్యులార్ న్యూట్రిషన్ అంటే బియాండ్ సైన్స్ అనమాట. ఇది అంటే మోడర్న్ సైన్స్కి, నేచర్కి మోడర్న్ సైన్స్ని యాడ్ చేసి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని సపరేట్ డివిజన్ చేసి, ఇప్పుడు మనం ఉన్నాయి పిచ్చి చెట్లు అన్నీ ఉంటాయి, అందులో ఆ పిచ్చి చెట్ల మధ్య ఒక తులసి మొక్క ఉంటుంది. ఆ పిచ్చి చెట్లన్నీ తీసేసి ఆ తులసి మొక్కను తీసుకోవడం, అది కూడా క్వాలిటీ తులసి మొక్క. అంటే భూమి లోపల 45 అంటే వాటర్ పర్సంటేజ్ అనేది రీసోర్సెస్, భూమి లోపల 45% ఆఫ్ ద వాటర్ రీసోర్సెస్ ఉన్న దగ్గర ఈ ఫుడ్ మనకు దొరుకుతుంది. అక్కడ కూడా కొన్ని పాయిజనెట్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మంచి ప్లాంట్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అందులో క్వాలిటీ ప్లాంట్స్ మాత్రమే తీసి అన్క్వాలిటీ ప్లాంట్స్ అన్ని రిమూవ్ చేసేసి మన శరీరానికి ఏమేమి పోషకాలు కావాలో వాటిని సపరేట్ చేసి పొటెన్షియల్గా ఇక్కడ చూడండి, అంటే కేరింగ్ అనమాట. ఇక్కడ పంట పండిన దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే. అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ చూసారు కదా న్యూట్రిషన్ డెలివరీ ఇవ్వడం. ఇది బాగా అర్థం చేసుకోవాలా. ఇది దీనికన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్న తర్వాత ఎలాంటివి తీసుకోవాలా. ఇక్కడ చూడండి ఎలాంటివి తీసుకున్నారు. ఇక్కడ ప్రతిదీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, క్వాలిటీ ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళా అంటే సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ అంటాం కదా, మనం విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోట్లోకి వచ్చేంత వరకు కేరింగ్ తీసుకోవడం. అది కూడా ఎలా తీసుకుంటారంటే ఆ కేరింగ్ కూడా న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రీసోనెన్స్ అంటారంటే NMR. ఈ సిస్టంతో చేసేది ఇంకెక్కడా లేదు. ప్రతి ఉత్పత్తిని ప్రతి పీస్ అండ్ పార్సల్ కూడా క్వాలిటీగా మేకింగ్ చేయడం, తీసుకొని వేస్టేజ్ అంతా రిమూవ్ చేసేయడం. తర్వాత దాన్ని అక్కడి నుంచి మనం న్యూట్రిషన్ బేస్డ్ సైన్స్కి యాడ్ ఆన్ చేసి ప్రొడక్ట్ అంటే ఇయర్స్ ఆఫ్ వర్క్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ అంటే కోట్ల రూపాయలతో కూడుకుంది, అంత ఈజీ కాదు. ప్రపంచం మొత్తం మీద మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ సైన్స్ బేస్డ్తో ఉన్న టెక్నాలజీ ఇంకెక్కడా లేదు. ఆ తర్వాత టెస్టింగ్ చేయడం, చాలా రీజియన్స్లో టెస్టింగ్ చేయడం, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ కేర్ తీసుకోవడం, స్టేజ్ బై స్టేజ్. అంటే ఆర్ట్ బ్లెండింగ్ అంటే ఒక పీస్ ఉంది, మనం చెప్పాలంటే ఏదైనా మనం ఒక షేప్ తీస్తాం, ఒక వంకాయో లేకపోతే బెండకాయో ఏదో కట్ చేస్తాం, ఒక షేప్ తీస్తాం. ఆ షేప్లో కూడా క్వాలిటీ షేపింగ్ రావాలా. క్వాలిటీ షేపింగ్ వచ్చిన తర్వాత మాత్రమే ప్యాకింగ్కి, కంప్రెషన్కి డిస్టర్బెన్స్ లేకుండా మనకి శూన్యంలో తయారవుతుంది ఈ ఫుడ్. దీనికి టెంపరేచర్ ఏముండదు, శూన్యంలో తయారవుతుంది. మనం తీసుకునే కన్సిస్టర్, మనం తీసుకునే మన గ్లాస్ ఉంది కదా, మనం న్యూట్రిషన్ గ్లాస్ వాడతాం కదా, అది కూడా 94% ఆర్గానిక్ కాంపోనెంట్ నుంచి తయారవుతుంది. మిగతా 0.4% ఆ మెల్టింగ్ ఉంది కదా, ఆ ఫార్మింగ్ రావాలి కదా, గ్లాస్ ఫార్మింగ్, అందుకోసం మాత్రమే కెమికల్ యాడ్ ఆన్ చేస్తారు. అది కూడా క్వాలిటీ కెమికల్, మనకి హార్మ్ఫుల్ చేయని కెమికల్ వాడతారు. ఆ తర్వాత తీసుకున్న ఫుడ్ ఇక్కడ చూసారు కదా, న్యూట్రిషన్ డెలివరీ అయిన తర్వాత సిటీ ఫీడ్ అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోట్లోకి వెళ్ళేంత వరకు కేరింగ్ తీసుకోవడం. ఓకే. ఆ తర్వాత ఇది చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకా
ఒకటికి మించి ఒకటి అనమాట. నిజంగా మన అదృష్టం. ఇలాంటి కమ్యూనిటీలో మనం ఉండడం నిజంగా మన బ్లెస్డ్ పర్సన్స్ కాబట్టి మనం ఉన్నాం. ఇక్కడ బొటానికల్ బ్లెండ్స్ నుంచి ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అంటే 12 డెడికేటెడ్ సైంటిఫిక్ 12 మంది అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు. సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే క్లినికలీ దీన్ని ఈ ప్రోగ్రామ్ క్లినికల్గా దీన్ని టెస్ట్ చేసి ఆ జానర్ నుంచి వేరే జానర్లోకి మళ్ళీ ఐడెంటిఫికేషన్ పంపించి అప్రూవల్ అంటే బొటానికల్ అప్రూవల్స్ తీసుకొని మళ్ళా అక్కడ మళ్ళా వేరియస్ మళ్ళా టెస్టులు చేసి ఆ తర్వాత ఆ మెథడ్స్ నుంచి అంటే అంటే ఎలా చెప్పాలంటే ఒక ఒక ఆకు అనేది హండ్రెడ్స్ ఆఫ్ బొటానికల్ ఇంగ్రీడియంట్స్ ద్వారా బయటకు వస్తుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న బ్రేక్ డౌన్ చేసి మన శరీరానికి ఎంత కావాలో అంత తీసుకుంటారు. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి, సోయ్ సెల్యులార్ సైన్స్ అంటే అర్థం ఏంటంటే సోయాలో 9 ముఖ్యమైన అమినో యాసిడ్లు కలిగి ఉంటుంది అనమాట. ఇది పూర్తిగా అధిక క్వాలిటీతో ఉంటుంది. ఓకే, టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. BDCCA అంటే ప్రోటీన్ డైజెస్టిబిలిటీతో కూడిన ఫుడ్ అనమాట ఇది. ఆ తర్వాత ఈ అమినో యాసిడ్స్ ద్వారా వస్తుంది అనమాట. ఆ తర్వాత అన్ని కంపెనీలు ఈ క్వాలిటీ ఉన్న ప్రోటీన్ మూలాలను ఉపయోగించవు. ఇది గుర్తుంచుకోవాలి. కింద చూడండి, నాట్ ఆల్ కంపెనీస్ యూజ్ హై క్వాలిటీ ప్రోటీన్ సోర్సెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం హెర్బల్ లైఫ్ లో ఉన్నాం కాబట్టే. అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్రతి తేయాకు మనం గ్రీన్ టీ అఫ్రెష్ తాగుతాం కదా, దాంట్లో వాడే గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి కదా, గురానా టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదా, ఆ తర్వాత ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి కదా. ఇవన్నిటిని ఏంటంటే 9 సంవత్సరాలు వయసు ఉంటుంది వాటికి. 9 సంవత్సరాల వరకు పండించి ఆ లీవ్స్ ని పైన వస్తాయి కదా, ఆ లేత లీవ్స్ ఉంటాయి కదా ఆకులు, వాటిని తీసి అందులో ఉన్న క్వాలిటీని మనకి ఇస్తారు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే క్లినికల్ గా ఎగ్జామినేషన్ జరిగిన తర్వాతే ఆ క్వాలిటీ ఫుడ్, అది ఒకవేళ అది క్వాలిటీగా లేదు, కంప్లీట్ ఇప్పుడు ఒక లారీ నిండా తెచ్చారు అనుకుందాం, ఆ లారీ పడేస్తారు. అంత క్వాలిటీగా చేస్తారు మన కంపెనీ. బయటికి మన కంపెనీకి తేడా చెప్పనా, బయట వాళ్ళు అంటే సింపుల్ గా చెప్పాలంటే 5 రూపాయలు వస్తూ తెచ్చి 500 రూపాయలు అమ్ముతారు. అంటే 450 రూపాయలు ఆదాయం తీసుకుంటారు. ఇక్కడ ఉల్టా యాంటీ క్లాక్, మన కంపెనీ 450 రూపాయలు దానికి బ్రాండింగ్ ఇస్తుంది, అంటే క్వాలిటీ మేకింగ్ ఇస్తుంది. ఫుడ్ 5 రూపాయల ఆదాయం కోసం చేస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క జీవన విధానాలు మార్చడానికి మాత్రమే ఇదంతా. ఎక్కువ ఐ మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్ ఆయన కోరుకున్నది. రియల్గా ఈ ఫిబ్రవరి 1వ తేదీ ఆయన 1980లో ఒక కారు డిక్కీల్లో మొదలుపెట్టిన కంపెనీ ఇది. కొన్ని కోట్ల మందికి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు థ్యాంక్స్ టు మార్క్యూస్ అంటాం. రియల్గా వండర్ఫుల్ కదా ఆ పదం. ఆయన దేవుడు కదా, దేవుడి కన్నా మించిన ఆయన కదా, కొన్ని కోట్ల మందికి దేవుడు అయ్యాడు కదా. అంత క్వాలిటీగా వాళ్ళు ఎకాలజిస్టులు, అంటే ప్రకృతి వైద్య నిపుణులు ఎంటైర్ ఫ్యామిలీ. అందువల్లే ఎంత మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన నోట్లోకి వెళ్తుంది ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి, ఇతర కంపెనీలు ఏం చేస్తాయంటే, ఇప్పుడు టీ యాక్ గురించి చెప్పాం కదా, అంటే తరచుగా ఆల్కహాల్ తీస్తారు కదా బయటికి, ఆ ఇంగ్రీడియంట్స్ ప్రాసెసింగ్ లో ఉపయోగిస్తారు. దేనికి, మన టీ కాఫీలు తాగుతాం కదా బయట, టీ కాఫీలు తాగుతాం, ఇంకా జంక్ ఫుడ్ తింటాం, వాటన్నిటికీ కూడా టెస్టింగ్స్ ఉండవు, FSSAI సర్టిఫికేట్స్ ఉండవు, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఏమి ఉండవు. ఏది అంటే ఏవంటే తినేయాల్సిందే. ఈ అవశేషాలని ఇవన్నిటి మన కంపెనీ ఏం చేస్తుందంటే, నేను చెప్పాను కదా 80% వేస్టేజ్ తీసేసి, కొన్నిట్లో అయితే మీరు నమ్మరు 90% వేస్టేజ్ తీసేస్తుందట మన కంపెనీలో. F1 కొన్నిట్లో అంటే వేస్టేజ్ తీసి రిమైనింగ్ ఐసోలేటెడ్ గా మన బాడీకి ఇస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి సెల్యులార్ సైన్స్ అనేది క్వాలిటీ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూసారు కదా, సాగు దగ్గర నుంచి విత్తనం వేసిన దగ్గర కేరింగ్ అయిన తర్వాత, కోత కోసిన తర్వాత పరీక్ష, సాగు వచ్చేటప్పుడు ఒక సర్టన్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళా టెస్ట్, ఆఫ్టర్ మళ్ళా టెస్ట్, తర్వాత ముడి పదార్థాలు తయారు చేసేటప్పుడు మళ్ళా టెస్టింగ్, ఆ తర్వాత బ్లెండింగ్ తర్వాత మళ్ళా టెస్టింగ్. గమనించారు కదా ఇక్కడ అంతా. ఆ తర్వాత రవాణా తర్వాత మళ్ళా, అంటే రవాణాలో కూడా ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఏ కాంప్లికేషన్స్ రాకుండా మళ్ళా టెస్టింగ్. తర్వాత సెల్యులార్ సైన్స్ బేస్డ్ మళ్ళా నాణ్యతలో మళ్ళీ క్వాలిటీ ప్రాసెసింగ్ జరగదు మళ్ళా. అంటే సైన్స్ తోనే మళ్ళా క్వాలిటీ కంట్రోల్లోకి వెళ్ళి మళ్ళా క్వాలిటీ చెకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చూడండి వెరీ ఇంపార్టెంట్. ప్యాకింగ్ తర్వాత కూడా మళ్ళా చెకింగ్ జరగదు అనమాట. ఓకే, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ బాగా గుర్తుంచుకుంటే మనం, ఇక్కడ చూసారు కదా, ఇందాక నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రీసోనెన్స్ అని, NMR ఉపయోగించి ప్రతి ఉత్పత్తిలో పదార్థాలని అంటే ఆ శక్తిని అలాగే ఉంచుతుంది. ఇప్పుడు మన ప్రతి కణానికి శక్తి కావాలా, ఆ శక్తి నువ్వు ఎండలో పెట్టు, గాలిలో పెట్టు, సముద్రంలో, భూమిలో ఉంచు, ఆకాశంలో పెట్టు, లేకపోతే నువ్వు అంటే ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వేరే గ్రహంకి వెళ్ళు, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, దాంట్లో ఉన్న శక్తి ఎక్కడికి పోదు. అది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఇంకోటి
ఆ శక్తితో పాటు ఇక్కడ కంటామినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే కంటామినేషన్ అంటే ఏంటంటే కలుషితం జరగకుండా నిర్ధారించడానికి పరీక్షా సామాగ్రిని విస్తృతంగా ఒక పెద్ద స్పెక్ట్రమ్ అంటే ఏంటంటే ఒక క్రూజ్ ఉంది. ఆ క్రూజ్ ఒక 17-18 అంతస్తులు ఉంటుంది కదా, దాని మొత్తాన్ని ఒక స్పెక్ట్రమ్ అంటారు అనమాట. అలాంటి స్పెక్ట్రంలో కూడా ఈ కాలుష్యము అలాంటి స్పెక్ట్రంలో దీని క్వాలిటీని చెక్ చేస్తారు. అంత పెద్ద స్పెక్ట్రమ్స్ మనకు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో టెస్టింగ్లో ప్రతి పదార్థంలో టాక్సిన్స్ రిలీజ్ కాకుండా, మనం తీసుకునే షేక్లో దానిలో టాక్సిన్స్ రిలీజ్ కాకుండా, హెవీ మెటల్స్ వాడకుండా, పురుగు మందులు వాడకుండా, ఇతర రసాయనాలు కూడా వాడకుండా దీన్ని తయారు చేస్తారు. ఎక్కడైనా ఉందా? ఎంత 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 అసలు రియల్గా వండరు కదా. అదేవిధంగా మన డిఎన్ఏకి ఏ డ్యామేజ్ కాకుండా, ఇక్కడ చూడండి, చాలా మంది ముడి సరుకు తీసుకుంటారు కదా. ఇక్కడ కలబంద తీసుకుందాం, అలోవెరా చూద్దాము. ఇక్కడ చేసిన తర్వాత పౌడర్ ఫామ్ లోకి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి. ప్రపంచం మొత్తం మీద సప్లిమెంట్ ఫామ్ లో ఉన్నది మన దాంట్లో ఒక దాంట్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మాత్రమే అలో ప్లస్ క్యాప్సిల్స్. ఓకే, ప్రపంచం మొత్తం మీద 0 టెంపరేచర్ తో రెడీ అయిన, 0 క్యాలరీస్ తో రెడీ అయిన అలో డ్రింక్ కూడా మందే. నిజంగా వండరు కదా. ఆ పౌడర్ ఫామ్ నుంచి మళ్ళా దాన్ని జెల్ ఫామ్ లోకి మళ్ళీ తీసుకొస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో లోపాలు ఎందుకు వస్తున్నాయి? ఈ ఫుడ్ ఎందుకు తీసుకోవాలా? ఎక్సెస్ షుగర్ వెళ్ళిపోతుంది, సాల్ట్ వెళ్ళిపోతుంది, మద్యం తాగుతున్నారు, పొగాకు తీసుకుంటున్నారు, అదేవిధంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, రసాయనాలు బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. సాధారణ అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తున్నారు. దానివల్ల ప్రోటీన్ లోపం, అంటే ప్రోటీన్తో పాటు డెఫిషియెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లేదు, వైటమిన్స్ మినరల్స్ మన బాడీకి అందట్లా, సిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు, ఫైబర్ లేదు, వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోవట్లా. ఇక్కడ చూడండి, కొన్నే తీసుకుంటున్నాం. మన శరీరానికి నిద్ర లేచిన వెంటనే 114 రకాలతో కూడుకున్న 114 రకాల విటమిన్స్ మినరల్స్తో కూడుకున్న ఫుడ్ కావాలా. అదే సెల్యులర్ న్యూట్రిషన్. ఆ సెల్యులర్ న్యూట్రిషన్ కూడా ఈ న్యూట్రిషన్ ఇస్తున్నాం మనం. దీంట్లో ఇది న్యూట్రిషన్ అనరు దీన్ని. పొట్ట నిండేదానికి మాత్రమే ఆహారం, ఓన్లీ శక్తి మాత్రమే వస్తుంది. శక్తి ఒకటే సరిపోద్దా మనకి? శక్తి కొన్ని రకాలు, ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ, వడ తింటే ఒక 10 రకాలు న్యూట్రిషన్ వాల్యూస్ వస్తే మిగతా 104 రకాలు ఎక్కడ రావాలి మనకి? అవి డెఫిషియన్సీ, అప్పే. ఆ అప్పు తీర్చుకోవాలి బాడీ. ఎందుకంటే అప్పే. అది బారు వడ్డీ, విష్ణు చక్ర వడ్డీతో సహా తీర్చుకుంటుంది. అంటే అర్థం ఏంటి? హాస్పిటలైజేషన్ చేస్తుంది, అనారోగ్యాలు పాలు చేస్తుంది, మనశ్శాంతి ఉంచదు. ఇందాక భారతి గారు చెప్పారు కదా, ఒక విషయాన్ని 100 సార్లు ఆలోచిస్తాం. కోపం, నెగిటివ్ ఎనర్జీ బాడీలోంచి ఎక్కువ ఓవర్ డైల్యూట్ అయిపోద్ది, స్థిరంగా ఉండదు బాడీ. రకరకాల ఒక క్షణంలో ఉన్న వ్యక్తి ఇంకో క్షణంలో ఒకలాగా ఉండడు, రకరకాలుగా మారిపోతాడు. అంటే ఉండాల్సింది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లోడ్ అయిపోతాయి, క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. ఇక్కడ మన ఫుడ్, ఇక్కడ చూడండి, సేమ్ కూడా ఇది కూడా అదే. ఇక్కడ మన ఫుడ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేసింది ఏంటంటే, అంటే ఇవన్నీ తిన్నాం అనుకోండి, ఇందాక మనం చెప్పిన 3000-4000 క్యాలరీస్ అయిపోతే ఓబేస్లోకి వెళ్ళిపోతాం, అనారోగ్యాలకి వెళ్ళిపోతాం. కానీ మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏం చేసిందంటే 240 క్యాలరీస్తో, అంటే తక్కువ క్యాలరీస్తో ఎక్కువ మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉన్న ఫుడ్ని డిజైన్ చేసింది విత్ సైంటిఫిక్ లీడర్షిప్ తోటే. అది ఎక్కడైనా ఉందా? సమతుల్య పౌష్టిక ఆహారాన్ని, శరీరానికి కావాల్సిన ప్రతి కణానికి కావాల్సిన సెల్యులర్ న్యూట్రిషన్ ని మన కంపెనీ అందించింది అనమాట, సెల్యులర్ సైన్స్ తోటే. అర్థమైందా? అంటే మన వ్యక్తిగత పోషకాహార అవసరాలని మన కంపెనీ తీరుస్తుంది. మన బాడీకి ఏం కావాలి? ఇక్కడ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ 30-40-30 రేషియోతో పాటు, అంటే 40% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీన్స్, అది కూడా గుడ్ ప్రోటీన్స్ అనమాట. హంగర్ అంటే మంచి హంగర్, క్వాలిటీగా ఉండే హంగర్ ప్రోటీన్స్. 30% గుడ్ ఫ్యాట్స్ కావాలా, అప్ టు 30% గుడ్ ఫ్యాట్స్ కావాలా. మనం ఏం చేస్తున్నాం? బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్ తింటున్నాం, బ్యాడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాం, అంటే హార్డ్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ తినేస్తున్నాం. క్వాలిటీ ప్రోటీన్, మన బాడీకి కావాల్సిన క్వాలిటీ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మన బాడీకి వీటన్నిటితో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ కావాలా, పైథోన్యూట్రియన్స్ కావాలా, ఒమేగా-3 కావాలా, అదేవిధంగా వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలా, వీటన్నిటితో పాటు బెస్ట్ స్లీప్ కావాలి. ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో 25 grams ఆఫ్ ద ఫైబర్ మన బాడీకి కావాలి. వీటన్నిటితో పాటు వాటర్ వెరీ ఇంపార్టెంట్ కావాలా. దీన్నే జిఎన్పి అంటారు, గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ చెప్పేది. దీన్ని బేస్ చేసుకుని సెల్యులర్ న్యూట్రిషన్ మనకి సెల్యులర్ సైన్స్ ద్వారా మన బాడీకి అందించారు. నిజంగా మన బ్లెస్డ్ పర్సన్స్. ఈ ఫుడ్ మన బాడీలోకి వెళ్తుంది కదా, రియలీ చాలా అంటే చాలా మిరకల్. అంటే మన వ్యక్తిగత అవసరాలకి ఏ ఆహారం కావాలో అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇందాక నేను చెప్పాను కదా, సోయ్ ప్రోటీన్, ఐసోలేటెడ్ ప్రోటీన్ అనమాట. ఐసోలేటెడ్ అంటే ఎసెన్షియల్గా మన బాడీ నీడ్స్కి, మన శరీరానికి ఏం కావాలో అది ఇవ్వడం అనమాట.
ఆ ప్యాక్లో మన డిఎన్ఏకి ఏ హాని కలిగించకుండా ఇవ్వడం. మనం బయట తినే ప్రోటీన్ అది కాదు కదా, ఏదంటే తినేస్తాం, క్యాలరీస్ పెరిగిపోతాయి. క్యాలరీస్ పెరిగినప్పుడు ఒబెసిటీలోకి వెళ్ళిపోతాం, హార్మోనల్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. నవేడేస్లో చిన్న చిన్న బిడ్డలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఆప్టిమైజ్ చేసుకోవాలి మన బాడీని. అంటే మన అవసరాలకి, మన లక్ష్యాలకి, మన జీవితానికి సరిపడా ఫుడ్ మనం తినాలి. నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ 15 ఏళ్ళకి ఆగిపోయిందట. ఒకప్పుడు 70 ఏళ్ళ వరకు ప్రొడ్యూస్ అయ్యేదంట. ఆహారం వేరే, అప్పుడు తీసుకున్న ఆహారం వేరే, అప్పుడు పరిస్థితులు వేరే. దానికి అంటే ఏకాగ్రత లోపించడం, శక్తిని సరిగా ఇవ్వలేకపోవడం మన శరీరానికి. పోషకాహారం అంటే అర్థం తెలియట్లా. ఆహారం వేరు, పోషకాహారం వేరు. ఆహారం అంతా పోషకాహారం కాదు, పోషకాహారం అంతా పోషకాహారమే. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మన హెర్బల్ న్యూట్రిషన్లో చూడండి, ఈ ఫార్ములా వల్ల మన శరీరానికి ఏమేమి కావాలో అన్ని పోషకాలు మనకు దొరుకుతాయి. రోజుకు 2 పూట్ల కానీ మనం తీసుకోగలిగితే మన శరీర అవసరాలు అన్నీ తీరి క్వాలిటీగా లో క్యాలరీస్ మన శరీరానికి కావాల్సిన 114 రకాల 114 రకాలు క్వాలిటీ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకు దొరుకుతాయి. డైట్ దాంతోపాటు వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసినంత మనకు జరిగే మేలు ఏంటంటే ప్రాపర్గా మన శరీరాన్ని జీవితాంతం కాపాడుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అనారోగ్యాల జోలికి వెళ్ళకోకుండా డ్రగ్ ఫ్రీ లైఫ్ అనుభవిస్తూ, అదేవిధంగా వెయిట్ పెరగకుండా, వెయిట్ తగ్గకుండా, అందంగా చక్కగా వైటాలిటీతో, అంటే నెవర్ హంగర్ అనేది లేకుండా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మన బాడీలోకి ఇవ్వచ్చు. ఇది ఎక్కడైనా ఉందా? ఈజీ కదా. మన శరీరానికి కావాల్సిన ఒక షేక్లో, ఒక 350 ml షేక్లో ఎన్ని ఉన్నాయి బెనిఫిట్స్. అంటే 5G ఫుడ్ ఇది. మన 5G టెక్నాలజీ. ఇప్పుడు బ్రాండ్ అంటాం కదా, మన ఇంట్లోకి టీవీ మాత్రం క్వాలిటీ బ్రాండ్. కుక్కలకు పెట్టే ఆహారం, మన ఇంట్లో పెంచుకునే కుక్కలకు పెడుతున్నారు న్యూట్రిషన్ ఫుడ్. మనం ఎలాంటి ఫుడ్ తినాలా? మన ఇంట్లో చూసేదానికి బ్రాండెడ్ టీవీ కావాలి, మనం వేసుకునే నగలు బ్రాండెడ్ ఉండాలి, మరి మనం తీసుకునే ఫుడ్ బ్రాండెడ్ ఉండనక్కర్లేదా? ఉండాలి. బ్రాండెడ్ ఫుడ్డే తినాలా. బ్రాండెడ్ ఫుడ్ ఇది. దీనికి మించింది ఇంక ఫుడ్ లేదు, ఎక్కడ దొరకదు కూడా. ఇది రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఇంత మంచి ఫుడ్ మనకు దొరకదు నిజంగా. మన అదృష్టం. 9 ఫ్లేవర్స్ ఉన్నాయి. నచ్చిన ఫ్లేవర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్లేవర్ కూడా క్వాలిటీ ఫ్లేవర్. ఇక్కడ ఇది తింటే కిడ్నీలు పోతాయి, లివర్లు పోతాయి చాలా మంది చెప్తారు. చాలా మందికి చాలా రబ్బర్ కిడ్నీలు వేస్తున్నారు, రబ్బరు లివర్లు వేస్తుంటారు కదా. అప్పుడు చాలా మంది ఉన్నారు మనకు ముందు వచ్చిన వాళ్ళు, లైక్ మన రవీంద్ర సార్ కావచ్చు, అప్రాక్సిమేట్లీ 15 years నుంచి సార్ తీసుకుంటున్నారు. అదే రామ్మోహన్ సార్ ఉన్నారు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఇవన్నీ చేసేసారా అంటే అర్థం చేసుకోకపోవడం, కమ్యూనిటీతో అసోసియేట్ కాకపోవడం. ఇవన్నీ క్వాలిటీ ప్రోటీన్, హై క్వాలిటీ ప్రోటీన్ ఎక్కడైనా దొరికిద్దా మనకి? సోయ్ అండ్ వే, పాల విరుగుడుతో. పాలు కూడా ఇది హిమాచల్ ప్రదేశ్లో, హిమాలయ కొండల్లో, ఆ ఏరియాలో ఒక 40-50 ఏళ్ళ జీవితం లైఫ్ ఉన్న 4 fathers నుంచి జాతి ఆవులు, ఒక 3000-4000 జాతి ఆవుల్ని అక్కడ ఆర్గానిక్ కాంపౌండ్లో దొరికే ఫుడ్ మేత వేసి దాని ద్వారా పాలు పితికి, అది కూడా కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనం పెరిగేయడం కదా మన ఇష్టంగా, వాటంతట ఇనిషియల్గా అవి పాలు రిలీజ్ చేస్తాయి, ఒక ఇండికేషన్స్ ఇస్తాయట. అప్పుడు పాలు పితుకుతారు. అంటే నా పాలు మీరు తీసుకోండి, మీరు వాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి అని ఆవులు స్వతంత్రంగా ఇస్తాయట. రియల్ ఫ్యాక్ట్ ఇది. నేను విన్న ఫ్యాక్ట్ సీనియర్స్ దగ్గర. ఆ టైంలో కోపం హార్మోన్లు అవేం రాకుండా రిలీజ్ అయిన ఆ పాల్ని వే ప్రోటీన్గా డివైడ్ చేసి, బ్రేక్ డౌన్ చేసి పౌడర్ ఫామ్లో మనకి ఇస్తారు. క్వాలిటీ ఫుడ్. అక్కడ కూడా ఎథికల్ ఫాలో అవుతుంది మన కంపెనీ. నిజంగా వండరే కదా. 0 calories క్వాలిటీ ఫుడ్. నిజంగా ఎంత మంచి ఫుడ్. ఇనిషియల్గా షేక్ మెట్తో కలిపి 29 grams ప్రోటీన్ ఫస్ట్ షేక్లోనే అందుద్ది మనకి. వైటమిన్స్, మినరల్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. బాగా అర్థం చేసి మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ మనకు దొరుకుతాయి. వైటమిన్స్, మినరల్స్ మన బాడీకి ఎందుకు కావాలంటే మన శరీరం తాను పనిది ఎక్కడ స్థిరంగా పని చేసుకోవాలన్నా ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ మన బాడీకి కావాలా. సస్టైనబుల్ హెల్త్ కావాలంటే ఎప్పుడు స్థిరంగా ఉండాలి మన హెల్త్. ఎప్పుడు అటు ఇటు అంటే ఎప్పుడు మన బాడీలో వాటర్ ఫిల్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడాను, వాటర్ తాగాలి. నా అన్నిటికీ కూడా వాటర్ కావాలా. ఇవన్నీ కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇందాక నేను చెప్పాను కదా వాటర్ అని. అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్. ఫుడ్ డైజెషన్ అవ్వాలన్నా, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ ఉండాలన్నా, స్మాల్ ఇంటెన్స్, చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ బాగుండాలన్నా, స్టూల్ బాగా రావాలన్నా వాటర్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి నిమిషం మనం వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంటే నిమిషం కాకుండా ప్రతి 15 నిమిషాలకి, 20 నిమిషాలకి 350 నుంచి 500 ml వరకు వాటర్ మన బాడీలోకి కూర్చొని తాగడం అలవాటు చేసుకోవాలట. మనం అదే మన ఫ్రెష్ తాగుతున్నాం. ఎంత బయట ఎన్విరాన్మెంట్ని మనం మార్చలేం.
ఓకే. మొత్తం పొల్యూట్ అయిపోయింది ఎన్విరాన్మెంట్. అదేవిధంగా మన మన తీసుకునే ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోయింది. కానీ ఈ పొల్యూట్ అయిన ఫుడ్ని బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి పంపిస్తూ మన శరీరాన్ని ఉన్నంతలో మనం తీసుకున్న దాంట్లో మంచిని మన బాడీకి అబ్జార్ప్షన్ జరగాలంటే ఫ్రెష్ ఎనీ టైం ఫ్రెష్ ఇది తీసుకోవాలా. 0 క్యాలరీస్, 3.52 క్యాలరీస్ సింగిల్ సర్వ్కి 400 mg వరకు మన బాడీకి తీసుకోవచ్చు. ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్ తగ్గవబ్బా. చాలా ఫెంటాస్టిక్గా ఉండొచ్చు. ఉదయం మొదలు పెట్టామంటే రాత్రి ఏ టైంకైనా కూడా ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇందులో. మన శరీరానికి ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే 11,000 ఒరాక్ యూనిట్స్, ఒరాక్ యూనిట్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంట. లేడీస్కి అయితే 8,000 వరాక్ యూనిట్స్ కావాలంట పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వరాక్ యూనిట్స్ ఇందులో ఉన్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన బాడీ క్లీన్ అయిపోతుంటుంది ఎప్పటికప్పుడు, మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా. డ్రింకింగ్ మన ఫ్లూయిడ్ బాగా ఉంటుంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా బాడీలో వాటర్తో పాటు మన బాడీలో ఉన్న నీడ్స్ కూడా వెళ్ళిపోతాయి. అవి పోకుండా ఫిల్ చేసుకోవచ్చు. అంటే వాటర్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఎసెన్షియల్గా మన బాడీకి కావాల్సింది ఎంత అబ్జార్ప్షన్ జరగద్ది, ప్రతిదీ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది మన బాడీ, రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే మనం ఇక్కడ 2 పూట్ల ఇక్కడ మిడ్ మార్నింగ్ ఫుడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వే చేశారనమాట. యామీ సర్వే అనుకుంటే, ఎమీ సర్వే అంటే బ్రేక్ఫాస్ట్ ఇది తీసుకోవాలి ఇలాగా, మిడ్ మార్నింగ్ లంచ్ ఇలాగ తీసుకోవాలి, స్నాక్స్ కాదు తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. ఈవినింగ్ స్నాక్ ఇలా తీసుకోవాలి, నైట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే హాస్పిటల్ మనం పెట్టే లక్ష్యంతో పోల్చుకుంటే మన ఆరోగ్యానికి పెట్టేది ఖర్చు అనుకోకూడదు, పెట్టుబడి అనుకోవాలా. ఎప్పుడు కూడా మన శరీరానికి పెట్టేది పెట్టుబడే, ఖర్చు కాదు. మనం బాగుండాలి కదా. మనం చూసే టీవీ బాగలేకపోతే మన వల్ల కాదు. సీరియల్ ఏమైపోతాయో, ఈరోజు కార్తీక దీపం ఏమైపోయిందో, ఇంకోటి రకరకాలు వస్తుంటాయి కదా, భయం. మరి ఆరోగ్యానికి మన శరీరానికి ఇవ్వాల్సిన ఇకపోతే మనకేమైపోతాం. అది అవగాహన తెచ్చుకోవాలా. ఇదంతా ఏంటంటే ఎవరినో ఇబ్బంది పెట్టాలని, ఒకరిని ఏదో అనాలని కాదండి. మన ఆరోగ్యం మీద అవగాహన తెప్పించే దానిలో భాగంగా నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. అదేవిధంగా యాంటీ ఏజింగ్ అంటే ఏజింగ్ చూడండి, హెల్తీ ఏజింగ్. చాలా మంది 15 ఏళ్ళకి, ఇప్పుడు 13 ఏళ్ళకి, 13 ఏళ్ళకే వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి. అంటే బిఐఏ చెకప్ చేస్తే, బయో ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్ కానీ చేస్తే, వాళ్ళు చూసేదానికి వాళ్ళ ఏజ్ ఏమో ప్రాపర్గా పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే 18 ఏళ్ళు ఉంటాయి. అవయవాల పనితీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూపిస్తాయి. కారణం తీసుకునే ఫుడ్ క్వాలిటీ లేదు, కరెక్ట్గా తీసుకోవట్లా మనం. అది కరెక్ట్ చేసుకుంటే అన్ని బాగా అయిపోతాయి అనమాట. హెల్దీ ఓల్డ్ ఏజ్లో కూడా ఇలాగా హెల్దీగా ఉండొచ్చు, మంచిగా తీసుకోవచ్చు న్యూట్రిషన్ బెస్ట్గా. ఇక్కడ చూడండి ఇంకొక సర్వే, డైరెక్ట్ సర్వే అంటారు దాన్ని, డైరెక్ట్ లియన్ సర్వే అంటారు. ఇవి కూడా ఇలా తీసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు అనేది వీళ్ళు డబ్ల్యూహెచ్ఓకి, ప్రపంచ ఆరోగ్య సంస్థకి, ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ బోర్డుకి ఇవి అందించారు అనమాట. ఇలాంటి మీరు ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఇలా వాడినందువల్ల అంటే డాక్యుమెంటెడ్గా సాటిస్ఫైడ్ కస్టమర్స్, మేము హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ వాడి చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాం, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాం, డాక్యుమెంటెడ్గా సాటిస్ఫైడ్ డాక్యుమెంటెడ్గా ఇచ్చిన కస్టమర్స్ ఇందులో ఉన్నారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నవారు ఎవరు సాటిస్ఫైడ్ కస్టమర్స్గా ఎవరు డాక్యుమెంటెడ్గా ఎవరు రాయలా. అలా రాయని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, రాసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా ఇందాక గ్రేట్ ఇంగ్రీడియంట్స్ అనేది. ఇలాగా మనం ఇందాక చెప్పారు కదా ఎలా వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కేర్ దగ్గర నుంచి త్రూ టెస్టింగ్, సైన్స్ బేస్డ్ ఇన్ని జరుగుతాయి అనమాట. అంత పెద్ద సైన్స్ ఉంది. న్యూట్రిషన్ వేరే, సెల్యులార్ న్యూట్రిషన్ వేరే. సెల్స్ కావాల్సిన ఆహారం మనం తీసుకోవాలా. ఈ సెల్యులార్ న్యూట్రిషన్ ఫుడ్ మీద పెట్టినంత ఎఫర్ట్ మన కంపెనీ పెట్టింది ఎక్కడా పెట్టాల. 1,48,000 కోట్ల రూపాయలు అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి. రియల్గా ఫ్యాక్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ద టాపిక్. ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, మంచి టాపిక్ కాబట్టి. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మైకోస్, థ్యాంక్స్ టు లైవ్ బ్యాలెన్స్ సిస్టమ్. బ్యాక్ టు పద్మ మేడం. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కాల్ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. వావ్ వావ్, సూపర్ కదా సార్. ఎనర్జీ లెవెల్ సూపర్, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ సూపర్, మన సెల్యులార్ న్యూట్రిషన్ అంతకన్నా సూపర్. అవునా? సూపర్ అవునా? మరి ఈ రోజు టాపిక్ అంత బాగా చెప్పినందుకు సార్ కి మన ఈ ఫుడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే సైన్స్ ఎంత బాగా మన బాడీస్ మీద ఎంత బాగా కేర్ తీసుకుంటుందో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి టోటల్ మన కంపెనీ కూడా మనం హార్ట్ సింబల్స్ ఇవ్వాలి, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలా? అవునా? మరి చెప్పేద్దామా సార్కి, మన కమ్యూనిటీకి అందరికి థ్యాంక్స్ చెప్పేసుకుందామా? సో అందరికి అన్మిట్ ఆప్షన్ వస్తుంది, ఒకసారి చూడండి.
సూపర్ కోదండ సార్. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you very much. Thank you, sir. Thank you so much, family members. Thank you. Sir, thank you so much, sir. Thank you, Wonderful Kodananda. information, Kodananda sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోదండ సార్. సారు లాస్ట్ లో ఒక మాట చెప్పారు, అంటే మనం ఎంత మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నా ఒక పాజిటివ్ కమ్యూనిటీ అనేది లేకపోతే అది పనిచేయదు, అవునా? సో మనం ఈ కమ్యూనిటీతో గడిపేది తక్కువ టైము, మరి బయట మనం ఎక్కువ ఏ కమ్యూనిటీతో టైం గడుపుతున్నాము, నెగిటివ్